హలో ఎవ్రీవన్. నవంబర్ 30న ఏపీ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు యూపీఎస్సీ ఫ్రీ కోచింగ్ కోసం. ఎగ్జామ్ కండక్ట్ చేసి కూడా 10 days దాటిపోయింది. వాళ్ళకి మెసేజ్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదు. కాల్ చేసి అడిగితే మాత్రం ఎప్పుడు అడిగినా వితిన్ 2 days అంటున్నారు. దీని గురించి అయితే ఒక చిన్న అన్అఫీషియల్ అప్డేట్ ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే లాస్ట్లో సేఫ్ స్కోర్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. లాస్ట్ టైం చూసుకుంటే కోచింగ్ స్టార్ట్ అయ్యే 2 days ముందు మాత్రమే రిజల్ట్ ఇచ్చారు. సో మనకి రిజల్ట్ ఇచ్చిన తర్వాత 2 days టైం ఇస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఉన్న అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రిజల్ట్స్ అయితే 13వ తారీఖున వస్తాయని తెలిసింది. రేపు కూడా వచ్చేయచ్చు. ఓకేనా? 13th అయితే వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు సేఫ్ స్కోర్ గురించి కనుక మనం చూస్తే పేపర్ వచ్చి 75 మార్క్స్కి కండక్ట్ చేశారు వితౌట్ నెగిటివ్ మార్కింగ్. అండ్ పేపర్ లెవెల్ కూడా మీరు చూస్తే అన్ని క్వశ్చన్స్ బేసిక్ లెవెల్లోనే ఉన్నాయి. అండ్ CSAT 25 క్వశ్చన్స్ ఆల్సో డూయబుల్, చేసేస్తారు. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ చేసేలాగే ఉన్నాయి. సో ఐ థింక్ 50+ ఈజ్ ద సేఫ్ స్కోర్ అని నేను అనుకుంటున్నాను. అంటే కేటగిరీ వైజ్ అయితే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ జనరల్గా 50+ వస్తే సేఫ్ స్కోర్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు రిలీజ్ చేసిన బీసీ స్టడీ సర్కిల్ రిజల్ట్స్ కూడా మీరు కట్ ఆఫ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎస్సీకే 75+, అంటే ఎస్సీలో కొన్ని కేటగిరీస్కి కట్ ఆఫ్ 76 ఉంది. అండ్ మరీ తక్కువ అయితే లేదు, 50లో ఎవరికి కట్ ఆఫ్ లేదు. 100 మార్క్స్కి జరిగింది కదా పేపరు. సో దీన్ని బేస్ చేసుకొని మనది 50+ అనుకుంటున్నాను నేను. ఐ మీన్ అంబేద్కర్ స్టడీ సర్కిల్. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.